హలో, బ్రాంజ్ ఫిల్లింగ్ రాడ్తో ఆక్సీ-అసిటైలిన్ వెల్డింగ్ ద్వారా పెడెస్టల్ జర్నల్ బేరింగ్ యొక్క హౌసింగ్ రిపేర్ వెల్డింగ్ గురించి ఈ సెషన్కు స్వాగతం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ చివరిలో మీరు వీటిని చేయగలరు: ఆయిల్, గ్రీస్ మొదలైన ఉపయోగించి పెడెస్టల్ జర్నల్ బేరింగ్ యొక్క హౌసింగ్ శుభ్రం చేయగలరు. సరైన నాజల్ పరిమాణం, వెల్డ్ ఫిల్లర్ రాడ్ మరియు ఫ్లక్స్ ఎంచుకోగలరు. కొద్దిగా ఆక్సిడైజ్ చేయబడిన ఫ్లేమ్ సెట్ చేయగలరు. వెల్డ్మెంట్ పైన లోపాలను శుభ్రం చేసి చెక్ చేయగలరు. పెడెస్టల్ జర్నల్ బేరింగ్ యొక్క హౌసింగ్ సిద్ధం చేసి OAW ద్వారా రిపేర్ చేయగలరు. దీనికోసం అవసరమైన టూల్స్ జాబితా చేద్దాం. గ్యాస్ వెల్డింగ్ టార్చ్ విత్ హోసెస్, వాల్వ్స్, ప్రెషర్ రెగ్యులేటర్స్, ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్స్ అండ్ సిలిండర్స్, స్టీల్ రూల్, ఫైల్స్ ఆఫ్ వేరియస్ గ్రేడ్స్, hacksaw blade with frame, bench vise, tri-square, cleaning agent, steel wire brush, spark lighter, chipping hammer. ఆక్సీ-అసిటైలిన్ ఫ్లేమ్ సెట్ చేసే ప్రక్రియ గురించి తెలుసుకుందాం. భద్రతా దుస్తులు ధరించండి: హెల్మెట్, ఏప్రన్, గ్లౌస్, ట్రౌజర్స్, బూట్స్. గ్యాస్ సిలిండర్స్ తెరిచి రెగ్యులేటర్స్ పైన గ్యాస్ ప్రెషర్ సర్దుబాటు చేయండి. బ్లో పైపులో అసిటైలిన్ వాయువు యొక్క కంట్రోల్ వాల్వ్ తెరవండి. స్పార్క్ లైటర్ ఉపయోగించి ఫ్లేమ్ మండించండి. నల్ల పొగ పోయే వరకు అసిటైలిన్ ప్రవాహాన్ని సర్దుబాటు చేయండి. ఫ్లేమ్లో ఎటువంటి శబ్దం లేకుండా సరైన గుండ్రని లోపలి కోన్ ఏర్పడే వరకు ఆక్సిజన్ వాయువును తెరవండి. దీనిని న్యూట్రల్ ఫ్లేమ్ అంటారు. ఆక్సిజన్ గ్యాస్ పెంచడం ద్వారా ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ సర్దుబాటు చేయండి. ఆయిల్, గ్రీస్ మరియు డర్ట్ని పీఠం పెడెస్టల్ జర్నల్ బేరింగ్ యొక్క హౌసింగ్ యొక్క సర్ఫేస్ శుభ్రం చేయండి. ఫ్లాట్ బాస్టర్డ్ ఫైల్ ఉపయోగించి ఫైలింగ్ చేయడం ద్వారా ఏదైనా ఉంటే ఆక్సైడ్స్ తొలగించండి. బాస్టర్డ్ మరియు స్మూత్ ఫైల్స్ ఉపయోగించి 90 డిగ్రీ చేర్చబడిన కోణం యొక్క ఒక వే రూపొందించడానికి ప్లేట్ అంచులను ఫైల్ చేయండి. స్మూత్ ఫైల్స్తో ఫైల్ చేయడం ద్వారా అన్ని పదునైన అంచులను రౌండ్ చేయండి. వర్క్పీస్ యొక్క థిక్నెస్ 4.8 mm మరియు అందుచేత నాజల్ నంబర్ 13 ఎంచుకోండి. రెండు వాయువులకు 0.15 kg ఫోర్స్ పర్ స్క్వేర్ సెంటీమీటర్ ప్రెషర్ సెట్ చేయండి. ఆక్సిజన్ ప్రెషర్ని కొద్దిగా పెంచడం ద్వారా మృదువైన ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ సెట్ చేయండి. బ్రాంజ్ ఫ్లక్స్ ఎంచుకుని హాట్ ఫిల్లర్ రాడ్ ముంచి పొడి రూపంలో అప్లై చేయండి. రూట్ రన్ కోసం 3 mm వ్యాసం కలిగిన సిలికాన్ బ్రాంజ్ ఫిల్లర్ రాడ్ ఎంచుకోండి. 2.5 mm ఏకరీతి రూట్ గ్యాప్తో
జాయింట్ యొక్క 2 చివరలను ట్యాక్ వెల్డ్ చేయండి. జాబ్ని 30° స్లోప్ వద్ద ఉంచుతూ లెఫ్ట్వర్డ్ టెక్నిక్ ఉపయోగించి రూట్ రన్ వెల్డ్ చేయండి. లెఫ్ట్వర్డ్ లేదా ఫార్వర్డ్ వెల్డింగ్. ఈ టెక్నిక్లో టార్చ్ కుడి చేతిలో ఉంచబడుతుంది మరియు ఫిల్టర్ రాడ్ ఆపరేటర్ ఎడమ చేతిలో ఉంటుంది. వెల్డింగ్ అనేది ప్లేట్ యొక్క కుడి చేతి చివర నుండి ప్రారంభించబడుతుంది మరియు ఎడమ చేతి వైపుకి వెళుతుంది. బీడ్ నిర్మించే ముందు ఫిల్లర్ మెటల్ ద్వారా ఫేసెస్ని వెల్డింగ్ నిర్ధారించుకోండి. బ్లో పైప్కి వృత్తాకార కదలికను ఇవ్వడం ద్వారా వెల్డ్ ముఖాలను నిస్తేజంగా ఎరుపు రంగుకు మాత్రమే వేడి చేయండి. స్టీల్ వైర్ బ్రష్ ఉపయోగించి రూట్ రన్ శుభ్రం చేయండి. ఫ్లక్స్ అప్లై చేసిన తరువాత 5 mm ఫిల్టర్ రాడ్ ఉపయోగించి 2వ పొరుగు డిపాజిట్ చేయండి. గరిష్టంగా 1.5 mm రెయిన్ఫోర్స్మెంట్ మరియు మంచి రిపల్ ఆకృతిని పొందడానికి పూరక మెటల్ ద్వారా జాయింట్ ఫిల్ చేయండి. ఏదైనా ఫ్లక్స్ రెసిడ్యూ తొలగించి జాయింట్ శుభ్రం చేయండి. లోపాల కోసం చూసి తనిఖీ చేయండి. మనం పాటించాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. బివల్ని 30° ఇంక్లినేషన్తో సెట్ చేయండి. ఫిల్లర్ రాడ్ని 30° నుండి 40° వరకు ఉంచండి మరియు వి పైన రబ్బింగ్ యాక్షన్ ఇవ్వండి. బ్లో పైప్ యొక్క కోణాన్ని 60° నుండి 70° వరకు నిర్వహించండి మరియు బ్లో పైప్కి వృత్తాకార కదలిక ఇవ్వండి. హాట్ ఫిల్లర్ రాడ్ చివరను పొడి బ్రాంజ్ ఫ్లక్స్లో తరచుగా ముంచండి. క్యాస్ట్ ఐరన్ యొక్క బ్రాంజ్ వెల్డింగ్ కోసం బేస్ మెటల్ని కరగించడం అవసరం లేదు. బేస్ 650° వరకు మాత్రమే వేడి చేయబడుతుంది. రీక్యాప్ చేయడానికి మనము వీటిని నేర్చుకున్నాము. ఆయిల్, గ్రీస్ మొదలైన వాటి నుండి జాబ్ ముక్కలను శుభ్రం చేయడం, సరైన నాజల్ పరిమాణం, వెల్డ్ ఫిల్లర్ రాడ్ మరియు ఫ్లక్స్ ఎంచుకోగలరు. కొద్దిగా ఆక్సిడైజ్ చేయబడిన ఫ్లేమ్ సెట్ చేయగలరు. వెల్డ్మెంట్ పైన లోపాలను శుభ్రం చేసి చెక్ చేయగలరు. పెడస్టల్ జర్నల్ బేరింగ్ యొక్క హౌసింగ్ సిద్ధం చేసి OAW ద్వారా రిపేర్ చేయగలరు. కాబట్టి సిఐ మరియు బ్రాంజ్ ఫిల్లర్ రాడ్తో ఆక్సీఎసిటిలిన్ వెల్డింగ్ ద్వారా విరిగిన సిఐ మెషిన్ భాగాలు రిపేర్ వెల్డింగ్ గురించి ఇంతే. మీరు అన్ని విషయాలను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.